ఫైర్ స్ట్రోమ్ అయిపోయింది. ఇప్పుడు లవ్ స్ట్రోమ్ రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సెకండ్ సింగిల్ అప్డేట్ ఏదైతే ఉందో, ఆ సాంగ్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, ఈరోజు సాయంత్రం 4:05 మన ముందుకైతే రాబోతుంది. ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా వాళ్ళైతే ప్రోమో రిలీజ్ యొక్క డేట్ని అయితే మనకైతే ప్రకటించబోతున్నారు. ఇంకా ఫుల్ సాంగ్ ఏదైతే ఉందో అది వినాయక చవితి రోజు మన ముందుకైతే రాబోతుంది. ఆగస్టు 27న. ఇంకిది పక్కన పెడితే ఆగస్టు 29 నుండి హరిహర వీరమల్లు సినిమాకి ఎత్తిన ప్రతి చెయ్యి ముడుచుకుంటది, జారిన ప్రతి నోరు మూసుకుంటది అన్నమాట. ఎందుకంటే ఆ రోజు నుండే ఓజీ సినిమాకి సంబంధించిన యుఎస్ఏ బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి. నిజంగా డే 1+ ప్రీమియర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2025లో మన తెలుగు సినిమాల్లో హైయెస్ట్గా అయితే మన ఓజీ సినిమా అయితే నిలబడబోతుంది. ఇదే విషయాన్ని నిన్న రాత్రి అఫీషియల్గా వాళ్ళైతే అనౌన్స్ చేశారనమాట. నేనైతే ఒక కొత్త పోస్టర్ ద్వారా యుఎస్ఏ బుకింగ్స్ని అయితే వీళ్ళైతే అనౌన్స్ చేస్తారని అనుకున్నాను, కానీ 2 షాడో పోస్టర్లు అయితే వీళ్ళైతే వదిలారు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఒక కొత్త పోస్టర్ అలాగా మన ముందుకైతే వస్తుంది కాబట్టి నిన్న రాత్రి ఏ రకమైన పోస్టర్ అయితే వదలలేదనమాట. ఈ విధంగా ఫైర్ స్ట్రోమ్ సాంగ్ రిలీజ్ అయ్యి దాదాపు 20 డేస్ అయితే అయిపోయింది. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారేంటని ఫ్యాన్స్ అయితే కొంతమంది అయితే వాపోయారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఈ సెకండ్ సింగిల్ అప్డేట్స్ దగ్గర నుంచి సెప్టెంబర్ 25 వరకు కూడా నాన్ స్టాప్గా వీళ్ళైతే ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేశారనమాట. ఇప్పుడు ఆగస్ట్ 27న సాంగ్ అయితే రిలీజ్ అయితే సెకండ్ సాంగ్, సెప్టెంబర్ 2న కూడా ఫ్యాన్స్ కోసం ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. మధ్యలో ఆగస్టు 29న యుఎస్ఏ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇంకా దాని తర్వాత ఇంకొక థర్డ్ సింగిల్ కూడా ఉంది. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా వరుస పెట్టి ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే ఈ సినిమా టీం వాళ్ళు అయితే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఓజీ సినిమాకి భయంకరమైన హైప్ అయితే ఉంది కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన చోట వీళ్ళైతే ప్రమోషన్స్ చేస్తారు, చేయకూడని చోట అయితే చేయరనమాట. కాబట్టి సెప్టెంబర్ 25న బొంబాటిక్ ఓపెనింగ్స్ అయితే ఈ సినిమాకి అయితే కన్ఫామ్. ఇదైతే రాసి పెట్టుకోండి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.